వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీతాఫల్ మండి రైల్వే ట్రాక్ పక్కన శ్రీ రేణుక ఉప్పలమ్మ దేవాలయం చైర్మన్ కోనేటి నరసింహరావు ఆధ్వర్యంలో ఆషాఢ మాస బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రెసిడెంట్ కోనేటి పద్మావతి మాట్లాడుతూ ఈ ఆలయం ఎంతో పురాతనమైనదని, స్వయంభుగా వెలిసిన అమ్మవారు అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్వేతాశ్రీ, వెంకట్ ప్రవీణ్, నేతశ్రీ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. काली माता को काली माता को श्री रेणुका उप्पलम्मा को श्री रेणुका उप्पलम्मा को నా పేరు కోనేటి పద్మావతి, మా ఆయన పేరు కోనేటి నరసింహారావు. నేను గత 42 సంవత్సరాల నుంచి ఇక్కడ రైల్వే స్టేషన్ క్వార్టర్స్లో మా మామగారు పనిచేసిండ్రు. క్వార్టర్స్లో మేము ఉన్నాము. అప్పుడు తర్వాత కొన్నేళ్ల తర్వాత మాకు ఉప్పలమ్మ ప్రత్యక్ష దైవము మాకు వెలిసినప్పుడు మేము పూజ చేసాము. పూజ చేసిన తర్వాత మళ్ళీ అమ్మవారు పుట్టబెట్టుకుంది. అందులో నాగుంపాము ఉంది. ఇప్పటికి తిరుగుతుంది, అందరికీ దర్శనం ఇస్తుంది. ఎవరు వచ్చి ముడుపులు కట్టి 5 వారాలు, మంగళవారాలు, శుక్రవారాలు, ఆదివారాలు వచ్చి ముడుపులు కడతారు. కట్టేసి వాళ్ళ 5 వారాలు తిరిగితే వాళ్ళ మొక్కు ఏది అనుకున్న, పెళ్ళి కాని పిల్లలే కానీ, పిల్లలు కాని వాళ్ళే కానీ, ఇళ్ళ స్థలాలే కానీ, ఉద్యోగాలే కానీ, మనం ఏది మనస్ఫూర్తిగా అమ్మని నమ్మి వచ్చి తలుచుకుంటే ఆ పనులు జరుగుతుంది. మా అమ్మ అంత నమ్మకము. తర్వాత మేము కాళీమాతను కూడా నిలుపుకున్నాం. ఇక్కడ సీతాఫల్ మండి రైల్వే స్టేషన్ కాళీమాత అంటే ఇక్కడ చాలా ఫేమస్. మాకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వస్తారు. ఎమ్మెల్యేలు వస్తారు, సినిమా యాక్టర్లు వస్తారు. శ్రీహరి వస్తుండే, పద్మరావన్ వచ్చిండు, జ్ఞానేశ్వరన్ వచ్చిండు. 82లో టీ అంజయ్య సీఎం ఉన్నప్పుడు కూడా మా గుడికి వచ్చిండు. వచ్చేసి అంజన్ కుమార్, టీ అంజయ్య వచ్చిండు, మనమ్మ అంజయ్య వచ్చిండు, అంజన్ కుమార్ వచ్చిండ్రు. మినిస్టర్లు వాళ్ళందరూ వచ్చి హెల్ప్ చేసిరు మాకు. పద్మారావు ఇప్పుడు మొన్న పోయిన గవర్నమెంట్లో వాళ్ళు తెలంగాణ బోనాలకు వాళ్ళు ఫండ్ ఇచ్చిర్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మాకు ఫండ్ ఇచ్చిండ్రు చేసిరు. ఇక్కడ రైల్వేలు కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. మేము వాళ్ళ దయతోని వీళ్ళ దయతో అందరితో భక్తులు మంచిగానేందుకు ఇక్కడ పూజలు చేసుకుంటాము. మేము ఇక్కడ ఖాళీ చేసి వెళ్ళిపోయాము. వేరే దగ్గర తల్లి దయతో ఇల్లు కట్టుకొని ఉన్నాం మేము. కానీ ఇక్కడికి వచ్చి ఇంకా మేము అమ్మని మరవకుండా భక్తులు మేమందరం వచ్చి ఇక్కడ పండగ సంవత్సరానికి 2 సార్లు చేస్తాము. ఉప్పలమ్మ వెలిసింది కాబట్టి ఉప్పలమ్మ పండుగ చేస్తాము. తర్వాత ఇప్పుడు మన తెలంగాణ బోనాలు ఇక్కడ ఫేమస్ కాబట్టి ఆషాఢ బోనాలు సికింద్రాబాద్లో, మళ్ళీ ఎల్లమ్మకు కాళీమాతకు చేస్తాము. సేమ్ ఇవే గుళ్ళ ఈ రూపాలన్నీ తీసుకొని నేను మా ఇంట్లో కూడా గద్దె వేసుకొని, ఎల్లమ్మ గద్దె, కాళీమాత గద్దె, ఉప్పలమ్మ గద్దె వేసుకొని రోజు అక్కడ నిత్య దీపారాధన చేస్తాను, నైవేద్యాలు పెట్టి పూజలు చేస్తా. భక్తులు కూడా అధిక సంఖ్యలో వస్తారు. వచ్చి పూజలు వాళ్ళు చేసుకొని వెళ్తారు. ఎవరు అభ్యంతరం లేదు. రైల్వే వాళ్ళు డిఎన్ ఏఈన్ కానీ మాకు సహకరించారు. కొంచెం గుడి చాలా చిన్నగా అయిపోయింది. 42 ఏళ్ల కింద అనుకోకుండా కట్టిన నేను అప్పుడు. ఇప్పుడు నాకు కొంచెం ఓపిక లేదు అందులో వెళ్ళి నేను చెయ్యాలంటే. ఇంకా వేరే ఆధారంగా గుడిలో లోపలికి వెళ్ళి చిన్నపిల్లలు అయితే వెళ్తున్నారు, నేను వెళ్ళలేకపోతున్నా. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి గుడికి ఏదైనా డొనేషన్ రూపంగా కానీ ఇచ్చి మా గుడి డెవలప్మెంట్ కానీ మా చేతికి ఇవ్వకున్నా పర్వాలేదు. వాళ్ళు వచ్చి కొంచెం ఇక్కడ బండలు ఒకటి బాగాలేవు, ఒకటి వచ్చి గుడి కొంచెం పెద్దగా చేసి ఒక మనిషి నిలబడ్డంతా ఇచ్చి చేస్తే వాళ్ళు నెక్స్ట్ బోనాల వరకు వాళ్ళ